ఇవాళ నేను వంకాయ కాల్చి పచ్చడి చేస్తానండి. చూడండి ఎట్లా చేస్తాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. తింటే మాత్రం వదలరండి, అంత బాగుంటుంది. వంకాయలకి నూనె రాసుకోవాలండి. నూనె రాసుకొని కాల్చుకోవాలండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూద్దురండి. వంకాయని కాల్చుకోవాలండి మనం. చూడండి. బట్ ఈ పచ్చడి అందరికీ తెలిసి ఉండొచ్చండి, బట్ తెలియదని కాదు, కానీ నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు చూపించాలని నేను చేస్తున్నానండి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయిపోయిందండి. ఇది చల్ల వాటర్లో వేసుకొని వెంటనే తీసేసేయాలి. కనపడుతుందా? వెంటనే తీసేసి మనం ఒలుచుకోవాలండి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు టమాటాలు ఆయిల్ రాయాలి. చూసారా? ఆయిల్ కనపడుతుందా? ఆయిల్ వేసుకొని ఇది కూడా సేమ్ అండి. ఇది చూడండి నా స్టైల్లో, బట్ కాలుతుంది బాగా. బట్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుందో? మనం కాల్చి వేడినీళ్ళు సన్నీళ్ళలో ముంచేసేస్తే మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కనపడుతుందా? బట్ ఫైనల్లీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్లీ అయిపోయిందండి. ఇది కూడా చల్ల వాటర్లో వేసుకోవాలి. చూసారా? బట్ ఉప్పు వేసుకోవాలండి. ఇగో ఫైనల్లీ అయిపోయింది. చూడండి ఒకసారి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మ్యాషర్తో మనం పచ్చిమిర్చి ఇట్లా కనపడుతుందండి, ఇట్లా మ్యాషర్ అంటే వచ్చేస్తుంది మంచిగా పచ్చలాగా. దంచాల్సిన అవసరం కూడా లేదు. ఇదే 2 టైప్స్ చేయొచ్చండి. ఇది పచ్చడిగా చేయొచ్చు, దీన్ని కొంచెం పక్కన పెట్టి వంకాయ పచ్చి పులుసు కూడా చేయొచ్చండి. మనం డబ్బుల పళ్ళు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కావాలని చూపిస్తాను. ఫైనల్గా అయిపోయిందండి. చూడండి, దీన్నే మనం పచ్చి పులుసు కిందగా పక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం దీంట్లో నుంచి తీసి పచ్చి పులుసుకు పెడుతున్నానండి. కొంచెం పచ్చి పులుసు కండి ఇది. సో ఫైనల్ అయిపోయింది. దీన్ని తాలింపు వేసి చూపిస్తానండి. చాలా కొంచెం చింతపండు వేసుకోవాలండి, మర్చిపోయాను చెప్పడం, స్కిప్ అయిపోయింది. ఇదిగోండి. తాలింపు వేసిన ఫ్రెండ్స్ చూడండి. కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఫైనల్లీ తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది వంకాయ పచ్చడి. ట్రై చేసుకోండి ఒకసారి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది.